హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీస్ ఎలీట్ ఛానల్లో 2 వెజిటబుల్ కర్రీస్ చూపించబోతున్నాను. ఒకటి పెసరపప్పు తోటకూర, రెండోది ఎగ్ పులుసు. ఒక చిన్న గిన్నెలో పెసరపప్పు తీసుకొని వాటిని కడిగి 1:1 రేషియోలో వాటర్ వేసుకొని విజిల్ పెట్టి ఒక విజిల్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇంకొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయ, పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కుక్కర్ 1 విజిల్ రాగానే ఆఫ్ చేసి దానిలోని ప్రెషర్ తీసేయాలి. ప్రెషర్ కంప్లీట్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే పెసరపప్పు పేస్ట్ అయిపోతుంది. లేదంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1:1 రేషియోలో వాటర్ వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. తోటకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా వేసుకుని కలిపి దాంట్లో ఉడికిన పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. హెల్దీ రెసిపీ పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో రెసిపీలోకి వెళ్ళిపోదాం. అది కోడిగుడ్డు పులుసు. ఎగ్స్ని ఎలక్ట్రిక్ బాయిలర్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి రిపేర్ అనేది లేకుండా వర్క్ చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అమెజాన్లో తీసుకోండి. ఎగ్స్ని తొక్కల నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఫైన్గా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం కూడా వేసుకుని కలిపి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 స్పూన్ చింతపండు పులుసు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా తయారైన మిక్సర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. కుక్కర్లో పెట్టడం వల్ల వంట ఈజీగా అయిపోతుంది. అదే స్టవ్ మీద పెట్టినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అదే కుక్కర్ కనుక ప్రెషర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఆఫ్ చేసుకుంటే చక్కటి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇలా తయారైన గ్రేవీలో ఎగ్స్ కట్ పెట్టి యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాం. పులుసు కాబట్టి 1 స్పూన్ బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. నా కాన్సెప్ట్ ఈజీ రెసిపీస్ అండ్ లెస్ ఆయిల్ రెసిపీస్ కాబట్టి ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై అండ్ టేక్ కేర్.